అవేర్నెస్లో మన డీసీపీ బద్రీనాథ్ గారు ఉన్నారు. మరి వారు ఎంతో చక్కగా వివరించారు. మరి క్లుప్తంగా వారితో కొన్ని అంశాల గురించి మాట్లాడదాం. హలో సార్. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. ఓకే. ఇప్పుడు భారతదేశ జనాభాలో 70% 30 సంవత్సరాల లోపు ఉన్న యువత. మన 2 తెలుగు రాష్ట్రాలలో 1,41,00,000 మంది విద్యార్థులు, 58 లక్షల యువత ఎంప్లాయీస్ ఉన్నారు. మనకు ఈ యువతలో నిబిడీకృతమై ఉన్న ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీసి ఆర్థిక విషయాలలో వాళ్ళు మోసపోకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ మనకు స్కూళ్ళల్లో చదువు, సైన్స్ సబ్జెక్టు, మ్యాథ్స్ చెప్తారు, కానీ ఆర్థిక విషయాలలో అవగాహన కల్పించేది ఇంకా ఇండియాలో రాలేదు. సో ఈ ఫిన్ యూనివర్సిటీ ద్వారా మనము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులకు, యువతకు ఇప్పుడు జరుగుతూ ఉన్న ఈ సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ పునశ్చరితన తరగతులను వాళ్లకు నిర్వహిస్తూ ఒక్క తెలంగాణలోనే గత సంవత్సరం ఒక్క రోజుకు 3,69,00,000 రూపాయల సైబర్ ఫ్రాడ్స్ జరిగాయమ్మా. యావరేజ్గా 18,000 కోట్ల రూపాయలు మనకు భారతదేశంలో గత ఆర్థిక సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్ ద్వారా, సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు, విద్యార్థులు, యువత మోసపోయినారు. ఇది భావితరాల వాళ్ళు ఈ తప్పు చేయకుండా మనం వాళ్ళల్లో అవగాహన తరగతులు పెంపొందించేందుకు సరి అయిన దృక్పథంలో వాళ్ళు ముందుకు వెళ్ళి ఈ సమాజానికి, దేశానికి, మనకు, ప్రపంచానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వెలసిన ఈ ఫిన్ యూనివర్సిటీని అందరూ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. సార్, ముఖ్యంగా డ్రగ్స్ పైన, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్స్ పైన, ఎన్నిటిపైన ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా యువత మారట్లేదు. అటు గవర్నమెంట్ నుంచి కూడా ఇవి తగ్గించే కార్యక్రమాలు ఎలా జరగట్లేదు. సో దీనిపైన మీరు ఏమంటారు? అమ్మ, ఇది సోషల్ ఈవిల్ అంటే సంఘ విద్రోహ శక్తులు మనకు వీటిని పెంపొందిస్తూ ఉన్నారు. రోజు రోజుకు మనకేమైందంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత యూట్యూబ్, ఇంటర్నెట్ మనకు ఈజీగా కమ్యూనికేషన్ చేరిపోయే సాధనాలు ఇవి. 2000 సంవత్సరం ముందు మాం చదువుకున్న కాలంలో ఇటువంటివి లేవు, 1980. కానీ ఇప్పటి యువతకు, విద్యార్థులకు, భావి భారత పౌరులకు ఇవన్నీ ఈజీ యాక్సెస్ అవుతూ ఉన్నాయి. ఈ పెరిగిన విజ్ఞానాన్ని మంచి కోసం వాడుకోవాలా కానీ వినాశనానికి వాడుకోకూడదు. ఆల్రెడీ భారతదేశ యువతలో 30% మంది విద్యార్థులు కానీ, యువత కానీ, ఉద్యోగులు కానీ డ్రగ్స్కు అలవాటు పడ్డారు. వీటిని మనము ఒక్క విద్యార్థి యువతకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి. కనీసం రోజులో తల్లిదండ్రులు ఒక అరగంట వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేస్తూ వాళ్ళ యొక్క మంచి చెడ్డలు కోరుకుంటూ ఉంటే వాళ్ళు ఒంటరితనం ప్రయత్నం చేయరు, వాళ్ళు ముందుకు ఈ డ్రగ్స్కు అలవాటు పడదు. సో ఈ డ్రగ్స్ అబ్యూస్ను మనం కనుక మనం అవగాహన తరగతులు పెట్టలేకపోతే మనం నెక్స్ట్ యూరోపియన్ కంట్రీస్ అవుతాయమ్మా. ఈరోజు మీకు తెలుసు, ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ నిర్వీర్యమైపోయాయి. వాళ్ళల్లో అభివృద్ధి అనేది జరగడం లేదు. అక్కడ యువతలో ఈ డ్రగ్స్ అబ్యూస్ చాలా ఎక్కువ ఉంది. సైబర్ క్రైమ్, ఇవి రెండు కాకుండా మీరు నేచర్ను కాపాడుకునే ఇది కూడా వాళ్ళకు పెట్టాలి. ఒకటి ఉమెన్ అబ్యూస్, 2 మనం నేచర్ కాపాడి ఈ ప్లాస్టిక్ను బ్యాన్ చేయకుండా వేస్ట్ మేనేజ్మెంట్ను మనం గనుక సరైన పద్ధతిలో గనుక దాన్ని డిజాల్వ్ చేయలేకపోతే 2030కి ఒక్క భారతదేశంలోనే 30% జనాభా క్యాన్సర్తో చనిపోతారు. సంవత్సరానికి 69 లక్షల టన్నుల వేస్ట్ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతూ ఉంటే మనము 11,000 టన్నుల ప్లాస్టిక్ను మాత్రమే రీయూజ్ చేస్తున్నాం. మిగతా ప్లాస్టిక్ అంతా కూడా గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, నేల, భూమి ద్వారా మళ్ళీ మనలోనే వచ్చేసి మనం క్యాన్సర్ బారిన పడేందుకు చాలా అవకాశాలు మనమే కల్పిస్తున్నాము. దీని మీద కూడా అవగాహన. 2050 తర్వాత ప్రపంచంలో దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలు వస్తాయి. ఇప్పటి నుంచే మనం నీటిని ప్రిజర్వ్ చేసుకొని, అంటే మనం రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్,
తర్వాత హార్వెస్టింగ్ ఆఫ్ రెయిన్ వాటర్ పిల్లల్లో అవగాహన కల్పించాలి. ఓకే. ఈ 5 వాటి మీద మేము మా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి, 1,00,000 గేటెడ్ కమ్యూనిటీస్ అక్రాస్ ద కంట్రీ ఉంది. మేము ఎవ్రీ మంత్ న్యూస్ లెటర్ ద్వారా డాక్టర్ రావు చెలికాని అవర్ ఫార్మర్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా టు ఫ్రాన్స్, ఆయన ద్వారా ఒక సంస్థని ఏర్పరచి ఇక్కడ అందరికీ పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాము.